కైన్ మాస్టర్ మొబైల్ యాప్ ఉపయోగించి మన మొబైల్లోనే మనము యూట్యూబ్ వీడియోని అట్రాక్టివ్గా ఎడిటింగ్ చేసే విధానాన్ని ఈ వీడియోలో నేర్చుకుంటారు. వీడియోని పూర్తిగా చూడండి. కైన్ మాస్టర్ ద్వారా మొబైల్లో వీడియో ఎడిటింగ్ చేయాలంటే ముందుగా మనము ప్లేస్టోర్ నుంచి కైన్ మాస్టర్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన టచ్ చేయండి. 16:9, 9:16 ఈ విధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫ్రేమ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు యూట్యూబ్ వీడియో ఎడిట్ చేయాలి కాబట్టి 16:9 అనేది ఇక్కడ డిఫాల్ట్గా మనకి సెలెక్ట్ అయి ఉంటుంది. ఈ క్రిందన మీరు క్రియేట్ అని ఉంటుంది, దానిపైన టచ్ చేయండి. ఇలా టచ్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అన్నమాట ఈ విధంగా వస్తుంది. మొబైల్లో మనము చేస్తున్నాం కాబట్టి మొబైల్కి హారిజంటల్గా ఇది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనము ఏవైతే వీడియోస్ క్లిప్స్ మనము ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఇందులోకి మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో ఎడిటింగ్ చేయాలంటే వీడియోస్ అన్నీ మీరు నీట్గా రికార్డ్ చేసి అన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకోండి. అలాగే వీడియోలో మీరు ఏవైతే ఇమేజెస్ ఎఫెక్ట్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ కూడా కట్ చేసుకొని ఎడిట్ చేసుకొని మీరు రెడీగా ఉంచుకున్నట్లయితే తక్కువ సమయంలో మనం ఈజీగా ఎడిట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇందులో ముందుగా మనము ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, వీడియోస్ అని ఉంటుంది. ఈ వీడియోస్ ఆల్ ఇలాగ మనం టచ్ చేసినట్లయితే వీడియోస్ క్లిప్స్ అన్నీ కూడా కనపడతాయి. మీకు ఏ వీడియో కావాలో టచ్ చేసినట్లయితే వితిన్ సెకండ్స్లో ఇంపోర్ట్ అవుతాయి. దీని ఇంటర్ఫేస్ చూసినట్లయితే మనకు ఈ డిస్ప్లే కనపడుతుంది కదా. ఏవైతే మన వీడియో కానీ ఇమేజ్ కానీ మనం ఇంపోర్ట్ చేసుకున్నది ఇక్కడ హెడరు రెడ్ కలర్లు ఇక్కడ గీతలకు కనిపిస్తుంది చూసారా. అది ఎక్కడైతే ఆ హెడర్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రివ్యూ అనమాట మనకి డిస్ప్లేలో కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా మనము ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వీడియోస్ని కానీ ఇమేజెస్ని కానీ మనం ఇలాగా ప్రివ్యూ అనమాట చూడవచ్చు. ఇలాగ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానిపైన టచ్ చేసిన తర్వాత మనకి వాటికి సంబంధించినటువంటి ఎడిటింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి హైలైట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇవన్నీ మనకి వీడియోస్కి ఇమేజెస్కి ఏవైతే ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి, అవన్నీ కూడా హైలైట్ అవుతూ ఉంటాయి. ఈ వీడియో క్లిప్ దీన్ని మీరు డిలీట్ చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన ఇలా డిలీట్ చేయండి. డిలీట్ చేసింది మళ్ళీ మీరు ఇక్కడ తెచ్చుకోవాలంటే మళ్ళీ ఇక్కడ అండు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పైన చూడండి, దానిపైన టచ్ చేసినట్లయితే ఆ వీడియో క్లిప్ అనమాట మళ్ళీ యథావిధిగా మన మొబైల్లోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్లే బటన్ మనం టచ్ చేసిన తర్వాత యాడ్ ఎక్కడ ఉంటుంది అక్కడ నుంచి అనమాట మనకి వీడియో కానీ ఇమేజ్ కానీ ప్లే అవుతుంది. ఆ వీడియో పైన టచ్ చేసిన ఈ ఇంటర్ఫేస్లో ఎక్కడ టచ్ చేసినా కూడా వీడియో అనమాట స్టాప్ అవుతూ ఉంటుంది. మళ్ళీ చేతితో ఇలాగా ఫింగర్ టచ్ చేసి ఇలాగ లెఫ్ట్ రైట్ స్వైప్ చేయొచ్చు. లేదు అలా కాదు అంటే ఇప్పుడు ఇది తక్కువ నిడువు కాబట్టి ఇలా మనం లెఫ్ట్ రైట్ స్వైప్ చేసాను. ఒకసారి మనము గంట 2 గంటలు నిడివి కలిగినటువంటి వీడియో బిట్స్ మనం చూడాలి అంటే ఇలా స్వైప్ చేయాలంటే కొన్నిసార్లు కట్ చేస్తాము. మనం కట్ చేసిన తర్వాత అవన్నీ ఇలా స్వైప్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్ చూడండి, ఇక్కడ మనము ఫ్రంట్కి రావాలనుకోండి, ఫ్రంట్కి రావాలంటే లెఫ్ట్ ఆరో మార్క్ ఇలాగా టచ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఫ్రేమ్ అనమాట మనకి ఈ హెడర్ అనమాట మూవ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఎండ్కి వెళ్ళాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఏరో మార్క్ ఉంటుంది, దానిపైన టచ్ చేసినట్లయితే ఒక వీడియో బిట్ ఎంత లెంత్ ఉన్నా ఆ బిట్ మొత్తం ఒకసారి ఫార్వర్డ్ అవుతుంది. ఇలా లెఫ్ట్ అయితే బ్యాక్వర్డ్ అవుతుంది, రైట్ సైడ్ టచ్ చేస్తే ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ మీరు దీన్ని ట్రిమ్ చేయాలంటే ఇలా టచ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇలా హెడర్ మనం ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ అనే ఉంటుంది. ఇక్కడ హెడర్ ఎక్కడైతే ఉందో దానిపైన ఇప్పుడు ట్రిమ్ లెఫ్ట్ అని టచ్ చేసామనుకోండి, ఇమీడియట్గా అది ట్రిమ్ అయిపోయి కట్ అయిపోయి ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వీడియో బిట్ అనమాట పూర్తిగా డిలీట్ అవుతుంది. ఆ వీడియో బిట్ని మనము
రైట్ సైడ్ ఇప్పుడు ట్రిమ్ చేయాలంటే ట్రిమ్ రైట్ అనేది టచ్ చేయండి. స్ప్లిట్ అంటే ఏమీ లేదు. ఇది కనుక మనము ఈ వీడియోని ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ సెంటర్లో మనం ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేయాలన్నా ఇంకొక వీడియో బిట్ యాడ్ చేయాలన్నా ఈ స్ప్లిట్ అనమాట యూజ్ అవుతుంది. స్ప్లిట్ అండ్ ఇన్సెట్ అని ఉంది. ఈ స్ప్లిట్ అండ్ ఇన్సెట్ అనేది మనం చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ గ్యాప్ లేకుండా ఇన్సెట్ అవుతుందన్నమాట. ఈ స్లిప్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్లైడ్ లెఫ్ట్ అండ్ రైట్ అనేది ఉంటుంది. ఇది పెద్దగా యూజ్ అవ్వదు, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రీప్లేస్ అంటే ఇమేజ్ని కానీ వీడియో బిట్ని కానీ మనము ఏవైనా అక్కడ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, టచ్ చేయగానే ఆ ప్లేస్లో ఆ వీడియో క్లిప్ పోయి ఇంకా కొత్త క్లిప్ అనమాట వచ్చింది. మెయిన్ లేయర్లో ఉన్నటువంటి వీడియోస్ పైన మనము ట్రాన్సిక్షన్స్ ఉపయోగిద్దాము. ట్రాన్సిక్షన్ అంటే వీడియో బిట్కి మధ్యన ఉన్నటువంటి లేదా వీడియోకి ఒక ఇమేజ్కి మధ్యన జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఇప్పుడు చూద్దాం. ఈ ట్రాన్సాక్షన్స్ మనకు కావాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ వీడియో బిట్కి లేదా ఇమేజ్కి సెంట్రల్ మనం టచ్ చేసినట్లయితే ఈ ట్రాన్సాక్షన్స్ మనకి ఇలాగా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మీరు దానిపైన టచ్ చేయండి. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అప్లై అవుతూ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి చూడండి. చూసారా, ఈ విధంగా ఈ వీడియో బిట్కి మధ్య మనకి ఇవన్నీ అప్లై అవుతూ ఉంటాయి. ఇటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ గ్రాఫిక్స్ రకరకాలు ఉంటాయి చూడండి. నాకు ఇంకొక గిరిజోన్ అనే ఛానల్ ఉంది. ఆ ఛానల్కి నేను ఈ విధంగా నా యొక్క లోగోని యానిమేషను గ్రాఫిక్ చేశాను. ఒకసారి చూడండి. ఈ విధంగా మనము మన యొక్క వీడియోస్ని మనము చాలా అట్రాక్టివ్గా మనము తయారు చేసుకునే విధంగా ఉంటాయి. ఇప్పుడు చాలా యూజ్ఫుల్ ఫీచరు మిక్సర్. ఈ మిక్సరు మనం ఈ వీడియోలో ఉన్నటువంటి వాల్యూమ్ని మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న వాల్యూమ్ పిచ్ అనమాట. దీన్ని ఇప్పుడు మనము తగ్గించుకోవాలంటే ఈ విధంగా ఇక్కడ ఇది తగ్గించుకుంటే ఇక్కడ స్పీకర్ ఐకాన్ కనపడుతుంది, దానిపైన టచ్ చేసినట్లయితే తగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ మిక్సర్లో టచ్ చేసి ఇలాగా పెంచామనుకోండి, పెంచితే వాల్యూమ్ అనమాట పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎఫ్ అనేది ఉంది చూసారా, ఇది మనకి పెద్ద అవసరం ఉండదు. ఎలాగుంది అలాగ ఉంచండి. ఇప్పుడు ఈ ఆటో వాల్యూమ్ అనేది ఉంది చూడండి. ఈ ఆటో వాల్యూమ్ అనమాట ఇలాగా ఓపెన్ చేసినట్లయితే ఈ వీడియోస్లో ఉన్నటువంటి వాల్యూమ్ అనమాట ఇది ఆటోమేటిక్గా ఒకే లెవెల్లో ఇది చేస్తుంది. దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఎప్పుడు కూడా ఆఫ్లోనే ఉంచండి, ఎందుకంటే మనము వాల్యూమ్ అనమాట మన అవసరాన్ని బట్టి మనం తగ్గించుకోవడం పెంచుకోవడం చేస్తూ ఉండాలి. అప్పుడు వీడియో ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ఆటో వాల్యూమ్ అనమాట ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఉంచండి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ రైట్ అని ఉన్నది చూడండి, ఈ స్పీకర్స్ అలైన్మెంట్ అనమాట. ఇది యథావిధిగా అలాగే ఉంచండి. ఇంకా మనకి చాలా అవసరమైంది ఇక్కడ చూడండి, ఇది కిందన ఈ పిచ్ ఇది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది తగ్గిస్తే ఏంటవుతుందంటే రోబోటిక్ టైప్లో అలాగా వస్తూ ఉంటుంది. అలాగే పెంచితే ఈ లేడీస్ వాయిస్ టైప్లో ఈ విధంగా ఉంటుంది. ఇది డిఫాల్ట్గా 0లోనే పెట్టండి. ఇప్పుడు మనము ఇప్పుడు నేను స్లో చేస్తాను. స్లో చేస్తే వీడియో లెంత్ అనమాట పెరుగుతుంది. చూడండి, ప్లే చేస్తాను. వాళ్ళగా రోబోటిక్ వాయిస్లో స్లో వస్తుంది. ఇప్పుడు నేను స్పీడ్ చేసాను, కార్టూన్ వాయిస్ లాగా. ఇది యథావిధిగానే స్పీడ్ అనేది ఉంచండి. ఇక్కడ పైన 1x 2x 4x ఉంది కదా. 1x అంటే యాస్టీజ్గా ఒరిజినల్ స్పీడ్ ఉంటుంది. 2x అంటే స్పీడ్ అనమాట డబుల్ అవుద్ది. 4x అంటే స్పీడ్ 4 గంటలు అవుతుంది. ఇప్పుడు మనము
రివర్స్ అంటే ఏమీ లేదు, వీడియో అనమాట రివర్స్ ప్లే అవుతుంది. ఇటువంటి చిన్న బిట్ని మీకు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ వీడియో బిట్టు రివర్స్ అయింది చూడండి. వాయిస్ వీడియో రివర్స్ అవుతుందంటే వాయిస్ అంతా కూడా రివర్స్లోనే వస్తుంది. ఇప్పుడు ఈ ప్యాన్ జూమ్ అనమాట చాలా యూజ్ఫుల్ మనకి, ఇది అందరికి అవసరమైంది. ఈ ప్యాన్ జూమ్ చేసేటప్పుడు చూడండి పైన ఒక ఫ్రేమ్ కనపడుతుంది. ఈ పైన ఫ్రేమ్ అనమాట ఈ వీడియో క్లిప్కి స్టార్టింగ్ పొజిషన్ చూపిస్తుంది. ఈ రెండో ఫ్రేము వీడియో బిట్కి ఎండింగ్ పొజిషన్ చూపిస్తుంది. ఈ సెంటర్లో టచ్ చేసినట్లయితే ఈ బిట్ అనమాట అంతా రెండు కూడా స్టార్టింగ్ ఎండింగ్ ఒకే పొజిషన్లో ఉంటాయి. ఇవి ఫస్ట్ ఫ్రేము చూడండి, ఇలాగా చేసి చూసారా. ఇప్పుడు సెకండ్ ఫ్రేమ్ అంటే వీడియో బిట్కి ఎండింగ్. ఇది యథావిధిగా ఉంచాను. ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు మీరు గమనించండి, ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ అన్నమాట జూమ్ చేసాము. మనము ఈ విధంగా మనకి నచ్చినట్లు ఈ ప్యాన్ జూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రొటేట్ అండ్ మిర్రరింగ్ ఇది కూడా చూడండి. రొటేట్ ఇక్కడ ఇది చూడండి, ఇప్పుడు టచ్ చేస్తాను చూడండి, ఇలా చేంజ్ అయ్యింది. ఇక్కడ ఫేస్ చూడండి, ఫేస్ అన్నమాట ముందు ఇటువైపు రైట్ సైడ్ ఉండేది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి టర్న్ అయ్యింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి మనము మన పొజిషన్ మార్చాము. ఇప్పుడు మళ్ళీ టచ్ చేసినట్లయితే ఒరిజినల్ ఎలాగైతే వీడియో ఉందో అలాగే వస్తుంది. ఈ వీడియో హెడ్ అనమాట, వీడియో మొత్తం రివర్స్ అవుతుంది, అంటే పైనుంచి కిందకి రివర్స్ అవుతుంది. ఇది మళ్ళీ ఇక్కడ అండూ చేసిన మళ్ళీ దానిపైన టచ్ చేసిన ఒరిజినల్ యథావిధికి వస్తుంది. దీని కింద చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ టర్న్ ఉంది. ఇక్కడ ఏం లేదు, వీడియో ఇక్కడ టచ్ చేయండి, టర్న్ అవుద్ది అనమాట, మనం టర్న్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ రెండోది రైట్ టర్న్. ఇది మీరు ఇలా టచ్ చేసినట్లయితే మీకు తెలుస్తుంటుంది, ఇలాగా రైట్ టర్న్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిల్టర్స్ కూడా మనం ఇమేజ్ ఫొటోస్ ఎడిట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం ఫిల్టర్స్ యూజ్ చేస్తామో అలాగే ఉంటాయి. ఇక్కడ కలరు, కాంట్రాస్ట్, ఒపాసిటీ మొత్తం అంటే జస్ట్ దాని యొక్క ఎపీరియన్స్ మారుతూ ఉంటుంది. ఇలా టచ్ చేస్తే దాని యొక్క డిఫరెన్స్ మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది మనకు అడ్జస్ట్మెంట్స్, ఇవి మనకి చాలా యూజ్ఫుల్ ఫీచరు. ఇది మీరు చక్కగా యూజ్ చేసుకొని మీ వీడియోని అట్రాక్టివ్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది బ్రైట్నెస్ తగ్గించుకోవడం, పెంచుకోవడము, అది కాంట్రాస్టు, అలాగే శాచురేషను. మీరు ఇలా టచ్ చేస్తుంటే మీకు తెలుస్తుంటుంది శాచురేషన్, బ్లాక్ అండ్ వైట్, అలాగే కలర్ డెన్సిటీ అంటే కలరు మనం పెంచుకోవడము, తగ్గించుకోవడం అనమాట. టెంపరేచర్, వార్ము, కూలు, ఈ టెంపరేచర్, అలాగే కిందన ఇవన్నీ ఉన్నాయి, హైలైట్స్ అన్నీ. మీరు ఇలా షాడోస్ ఇవన్నీ కూడా మీరు ఇది ఒక్కొక్కటి అలాగా ఒకసారి టచ్ చేస్తూ ఒకసారి చూడండి. మీరు ఇలా ట్రై చేసినట్లయితే మీకు ఇవన్నీ కూడా యూజెస్, డిఫరెన్సెస్ అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. మళ్ళీ ఇది ఆప్షన్ బ్యాక్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఈ ఏరో మార్క్ టచ్ చేయండి, లేదంటే ఇంటర్ఫేస్లో ఎక్కడ టచ్ చేసినా అవి మళ్ళీ బ్యాక్ అవుతూ ఉంటాయి. ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్, ఈ క్లిప్ గ్రాఫిక్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ ట్రావెల్ అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి క్లిప్ గ్రాఫిక్స్. ఇది ఇలా టచ్ చేసినట్లయితే వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ కనిపిస్తాయి. దానిపైన టచ్ చేస్తే ఈ విధంగా గ్రాఫిక్స్ అనమాట. మన వీడియో పైన ఇటువంటి గ్రాఫిక్స్ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏఏ స్టైల్ అనమాట, 3D కార్టూన్, ఇవన్నీ చిన్న బిట్లు కట్ చేసుకొని చేయండి. కార్టూన్, ఇప్పుడు కార్టూన్ అంటే మన యొక్క ఇమేజ్ అనమాట, కార్టూన్ టైప్లో జస్ట్ మోడిఫికేషన్ జరుగుతుంది అనమాట. మోడిఫికేషన్ జరిగి మీకు ఒకవేళ అవసరమైతే ఇవన్నీ కూడా యూజ్ చేయండి. ఇక్కడ చూడండి క్రౌన్ సింబల్ ఉంది. క్రౌన్ సింబల్ ఈ ప్రీమియము, ఈ సబ్స్క్రిప్షన్ పొందిన వాళ్ళకి అవి వస్తాయి, మనకి అవి అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ యూజ్ చేసుకుంటే చాలు. ఇందులో చాలా ఫీచర్స్ మనకి ఫ్రీగానే మనకి అందుబాటులో ఉంటాయి. మీకు కావాలంటే సబ్స్క్రిప్షన్ పొందండి. ఇప్పుడు మ్యాజిక్ రిమూవరు ఎక్కువగా చూడండి. ఈ మ్యాజిక్ రిమూవర్ అనమాట, ఒకసారి చూడండి. ఇవి ఏవైనా సరే మీరు ముందు చిన్న బిట్కి, చిన్న వీడియో బిట్కి మీరు అప్లై చేయండి. ఎందుకంటే కొంత టైం టేకింగ్ పడుతుంది, ఆ టైము ప్రాసెసింగ్ మీకు టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, చిన్న వీడియో బిట్ని కట్ చేశాను.
కట్ చేసి మ్యాజిక్ రిమూవర్ చూడండి అప్లై చేశాను. ఇది కొంత టైం తీసుకుంటుంది. కంప్లీట్ అయింది. ఇప్పుడు మ్యాజిక్ రిమూవర్ ఒకసారి గమనించండి. మ్యాజిక్ రిమూవర్ ఏమీ లేదు, ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇప్పుడు మనం ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ మనము చూపిస్తామో అది నుంచి మిగతా బ్యాక్గ్రౌండ్ అనమాట కట్ అవుద్ది. ఇది కొద్దిగా మనకి కొద్దిగా అవసరం ఉంటుంది. ఇది ఏంటంటే అంత క్లారిటీ ఉండదు. క్వాలిటీ తగ్గుతుంది, వాయిస్ కూడా స్టక్ అవుతుంది. ఇది అత్యవసరమైతే మాత్రమే యూజ్ చేయండి, తప్పదు అన్నప్పుడు యూజ్ చేయండి. ఇది యూజ్ చేయకపోవడం మంచిది. ఈ సూపర్ రిజల్యూషన్ కూడా ఈ విధంగానే పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా మీకు వీడియోస్ కంటే ఇమేజెస్ చూద్దాం. ఇమేజెస్ పైన అప్లై చేద్దాము. దీనిపైన టచ్ 2x, x2, x4 అని ఉంది చూడండి సార్. ఇక్కడ ఇది ఎంత సెలెక్ట్ అయిందో అనేది ఇక్కడ మనకి ప్రివ్యూ అనమాట డిస్ప్లేలో చూపిస్తుంది. ఇప్పుడు 2x పెట్టుకొని ఇలా అప్లై చేయండి. ఇలాగ అప్లై చేసినట్లయితే ఇది ఇమేజ్ కాబట్టి ఫాస్ట్గా అవుతుంది. అదే కనుక మీకు వీడియో బిట్ అయితే కొద్దిగా లేట్ అవుతుంది. చూసారా, ఇది క్వాలిటీ అనమాట ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అది బ్లాక్ ఉంది కాబట్టి మనకి ఈ విధంగా టచ్ చేసినట్లయితే ఇలాగ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇలాగ చేంజ్ అవుతుంది. అలాగే ట్రాన్స్పరెన్స్, బ్లర్ అంటే ఆ ఇమేజే మనకు బ్యాక్గ్రౌండ్కి ఎక్స్పాండ్ అయ్యి బ్లర్ అన్నబట్టి ఇక్కడ ఇంటెన్సిటీ మనము తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ విడ్జెట్స్ ఇవన్నీ కూడా మనకు ఇమేజెస్ ఏవైనా చూపించేటప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. విడ్జెట్ యూజ్ చేస్తున్నా చూడండి. ఈ ఎడ్జెస్ అనమాట డార్క్ అవుతాయి. విడ్జెట్ అయింది. ఇప్పుడు వాల్యూమ్ ఎన్వలాప్, ఈ వాయిస్ ఎన్వలాప్ మనము ఎక్కడైతే కొన్నిసార్లు వాయిస్ తగ్గించాలనుకోండి అది యూజ్ అవుతుంది. తగ్గించాలంటే ముందు మనము ఎక్కడి నుంచి ఎక్కడ ఈ వాయిస్ తగ్గించాలి లేదా పెంచాలి అనేది పాయింట్లు పెట్టుకోవాలి ముందు. ఇక్కడ చూడండి పాయింట్లు సెలెక్ట్ అవుతున్నాయి. ఈ పాయింట్లు పెట్టకపోతే ఏటవుద్దంటే ఇక్కడ చూడండి అప్పుడు పాయింట్ పెట్టాను కదా, దీన్ని నేను ఇలాగా తగ్గించుకోవచ్చు. అంటే స్టార్టింగ్లో ఫేడ్ ఇన్ అనమాట వస్తుంది. ఇలాగ పెట్టాను అనుకోండి. చూడండి ఇప్పుడు గమనించండి, వాయిస్ తక్కువ నుంచి ఎక్కువకి సౌండ్ రేజ్ అవుతుంది. అంటే ఫస్ట్లో మనకి స్టార్టింగ్లో తక్కువ వాయిస్ కావాలన్నప్పుడు ఫస్ట్లో అలా పాయింట్లు పెట్టుకొని మనము వాయిస్ అనమాట ఎన్వలాప్ చేసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కావాలంటే ఇలా చేస్తారు. లేదా ఎక్కడైనా కొన్నిసార్లు మనము వాయిస్ మ్యూట్ చేయాలి. అప్పుడు ఇలాగ పాయింట్లు పెట్టుకొని ఇలాగ మంచి చేయితో ఫింగర్తో వీడియోని కొద్దిగా మీకు ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఇలాగా అందులో వాయిస్ని దీన్ని మీరు ఈ బిట్లో ఉన్నటువంటి వాయిస్ని మీరు అన్వాంటెడ్ వాయిస్ ఏదైనా ఉంటే దాన్ని మనము మ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు గమనించండి, ఈరోజు చూసారు కానీ అది మ్యూట్ అయ్యింది. మళ్ళీ మనము వాయిస్ అనులా పెట్టేసి యదవి చేయొచ్చు. లేదంటే సింపుల్లీ అండు అనేది యూజ్ చేయండి. ఈ అండు యూజ్ చేసినట్లయితే ఒరిజినల్గా మీకు ఎలా ఉన్నటువంటి వాయిస్ అలాగా వస్తుంది. మీరు అది ఒరిజినల్గా వచ్చిందా లేదా చూసుకోవాలంటే మళ్ళీ పాయింట్లు చూసుకోండి. చూసారా, అది యథావిధిగా ఇక్కడ లైన్ కనపడుతుంది, వైట్ లైన్ కనపడుతుంది. అది మన వాయిస్ యొక్క పిచ్ అనమాట. ఇది నేను ఇక్కడ వాయిస్ ఎన్వలాప్ చేశాను. నాకు డిస్టర్బెన్స్ ఇక్కడ ఉంది, దీంట్లో నేను వాయిస్ ఎన్వలాప్ చేశాను. ఈ విధంగా మనము ఈ వాయిస్ ఎన్వలాప్ అనమాట చాలా మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే వీడియో మనకి అవసరం, కానీ అక్కడ డిస్టర్బెన్స్ సౌండ్ నాయిస్ అనమాట మనకి అన్వాంటెడ్ స్పీచ్ కానీ ఏవైనా సౌండ్స్ కానీ మనకి అక్కర్లేదు. అటువంటప్పుడు ఈ వాయిస్ ఎన్వలాప్ చేసి మనం మ్యూట్ చేయొచ్చు. అది మ్యూట్ చేయాలంటే ఈ విధంగా చేయొచ్చు. ఇంకా మీరు ఇంకో విధంగా కూడా మన వాయిస్ని మనము మ్యూట్ చేయొచ్చు ఏదైనా వీడియోలో. ఎలాగంటే చూడండి, వాయిస్ మ్యూట్ చేయాలంటే ఫస్ట్ అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రిమ్లోకి వెళ్ళండి. ఇలాగ స్ప్లిట్ చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మ్యూట్ చేయాలనుకుంటున్నామో అక్కడ మళ్ళీ స్ప్లిట్ చేయండి. ఇప్పుడు ఈ బిట్ ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి వాయిస్ మనకి అన్వాంటెడ్, మనకి అక్కర్లేదు. అంటే అప్పుడు ఈ మిక్సర్లోకి వెళ్ళండి. మిక్సర్లోకి వెళ్ళిన తర్వాత ఈ వాయిస్ ఇలాగా 0 చేయండి. ఈ వాల్యూమ్ 0 చేసిన తర్వాత అక్కడ మీకు వీడియో కానీ అక్కడ వాయిస్ అనమాట మ్యూట్ అవుతుంది. మీరు అవసరమైనటువంటి కానీ వాయిస్
వాయిస్ ఓవర్ కానీ మీరు ఇచ్చుకోవచ్చు. వాయిస్ చేంజర్ అంటే ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ఇలాగా టచ్ చేయండి. ఈ విధంగా ఇలా రోబోటిక్ ఈ టైప్లో వాయిస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మనకి చాలా అవసరమైంది, మీరు కొన్నిసార్లు యూజ్ అవుతూ ఉంటుంది. మీరు కంటెంట్ క్రియేటర్ అయితే మనం మాట్లాడేది మనకి ఇక్కడ క్యాప్షన్స్ వస్తాయి. కిందన వీడియోకి కిందనేమో క్యాప్షన్స్ వస్తాయి చూడండి, మనం టైప్ చేసుకుని పెడుతూ ఉంటాము. అలా కాకుండా మనము మాట్లాడిందంతా క్యాప్షన్స్లో వస్తాయి. ఈ క్యాప్షన్స్ ఎలా రావాలి, ఏ స్టైల్లో రావాలి అనేవి ఇక్కడ ఉంటాయి. ఇవి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి చాలా యూస్ఫుల్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే మన వీడియోలో ఉన్నటువంటి ఆడియోని మనము సపరేట్ చేయటం అన్నమాట. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రాక్ట్ అని కొట్టగానే చూడండి, చూసారా, ఈ ఆడియో మొత్తం కూడా ఎక్స్ట్రాక్ట్ అయింది. నువ్వు ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్నిసార్లు ఎక్స్ట్రాక్ట్ అయింది. ఈ ఈక్వలైజర్ కూడా మన యొక్క ఇక్కడ మనం యాడ్ చేసినటువంటి మ్యూజిక్ కానీ, మనము వాయిస్ ఓవర్ ఇచ్చింది కానీ, ఈ వీడియోలో ఒరిజినల్గా మనము షూట్ చేసేటప్పుడు ఉన్నటువంటి వాయిస్ని కానీ ఇవి మనము మార్చుకోవచ్చు. AM రేడియో ఈ విధంగా చూడండి, బేస్ బూస్టర్, ఇక్కడ ఈక్వలైజర్ అనమాట. మన వాయిస్ని క్లారిటీ పెంచుకునేందుకు మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రివర్బ్ అంటే ఒకసారి గమనించండి, ఇది ఎక్కువ రూము, ఎక్కువ సౌండ్ అవన్నీ వస్తాయి కదా, ఆ టైప్. ఈ ట్రాన్స్కోడ్ చూడండి, ఈ ట్రాన్స్కోడ్ అంటే మనం వీడియో ఎడిట్ చేసిన తర్వాత లేదా మన వీడియో బిట్టు ఏ రకంగా మనకి ఏ స్టాండర్డ్లో అంటే లేదంటే 4Kలోనా అంటే ఇక్కడ HD అనేది ఇక్కడ ఉంటుంది. దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న దీన్ని బట్టి మీకు మెమరీ కూడా యూజెస్ అవుతుంది. అలాగే మీరు కంటెంట్ క్రియేటర్ అయితే అప్లోడ్ చేసేటప్పుడు కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. ఇది గమనించుకొని మీకు ఎలా కావాలి ఇక్కడ ఇలాగా టచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రైట్ సైడ్ 60, 50, 30 ఉంది. ఇది FPS అంటే తెలుసు కదా, ఈ ఫ్రేమ్ పర్ సెకండ్ అనమాట. ఇది ఎంత ఎక్కువలో ఉంటే మనకు వీడియో డిస్ప్లే అనమాట అంత క్లారిటీగా జంక్ లేకుండా నీట్గా స్మూత్గా ప్లే అవుతుంది. ఇది ఎక్కువగా ప్రజెంట్ అయితే మనకు క్రియేటర్స్ అందరు కూడా 25 FPSలో చూపిస్తారు. ఇది సెలెక్ట్ చేస్తున్న కొద్ది మనకి ఈ స్టోరేజ్ కూడా మెమరీ కూడా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. మీరు ఈ విధంగా కూడా మీరు ఈ క్వాలిటీ అనమాట మీరు ఇలాగా రైట్ లెఫ్ట్ స్వైప్ చేస్తుంటే చూడండి, ఇక్కడ బిట్ రేటు ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, వీడియో తీసినప్పుడు ఒక సెకండ్కి 52 MB అనమాట బిట్ రేట్ తీసుకుంటుంది. ఈ బిట్ రేట్ ఎంత ఎక్కువ ఉంటే మనకి వీడియో క్వాలిటీ అంత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అప్లై టు ఆల్ వీడియోస్ అని ఉంటుంది. ఇక్కడ మీకు కావాలంటే అన్ని క్లిప్స్కి ఇక్కడ క్లిప్స్ అండ్ లేయర్స్కి అన్నిటికీ అప్లై కావాలంటే ఇక్కడ ఇది ఇలాగా టచ్ చేసుకోండి. లేదు మీరు మాన్యువల్గా సెట్ చేసుకుంటామంటే ఇది మాన్యువల్గా ఇలాగా ఉంచుకోండి. తర్వాత ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అనమాట మనకు ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఉంటుంది. ఎంత నిడివి, అలాగే ఇది MP4, దీని వీడియో బిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఉంటుంది. ఈ సెట్టింగ్స్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము వీడియోకి సంబంధించిన ఇవి సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మాస్టర్ వాల్యూమ్ ఎప్పుడు కూడా హైలో పెట్టుకోండి. అలాగే ఆటో వాల్యూమ్ అనమాట ఇది ఈ ఆఫ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఆటో ఫేడ్ ఇది ఆన్ చేసుకున్నట్లయితే ఏటవుద్దంటే వీడియో అనమాట, అంటే మనం వీడియో క్లిప్స్ కట్ చేస్తాం కదా, ప్రతిదీ కూడా బ్లాక్ స్క్రీన్ అనమాట స్టార్ట్ అవుద్ది. బ్లాక్ వచ్చేసి అప్పుడు అవుద్ది. ఇది ఎంట్రన్స్లో పెట్టుకుంటే సరిపోద్ది, ఆటో పెట్టకూడదు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో ఈ ఎడిటింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూడండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇది టచ్ చేసినట్లయితే ఈ స్క్రీన్ ఉంది కదా, ఇది మీరు టచ్ చేస్తే ఏటవుతుంది, క్యాప్చర్ అండ్ సేవ్ వస్తుంది. ఇలా ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ కనపడుతుందో అదనమాట క్యాప్చర్ అయ్యి సేవ్ అవుతుంది. దీన్ని మనం థంబ్నెయిల్గా కానీ ఆ విధంగా మనము
యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. కొంత టైం టేకింగ్ పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ క్యాప్చర్ అండ్ యాడ్ ఏ క్లిప్, ఇక్కడ ఇది టచ్ చేసినట్లయితే క్యాప్చర్ అయ్యి ఇక్కడ క్లిప్ అనమాట యాడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్యాప్చర్ అండ్ యాడ్ ఏ లేయర్, అది క్యాప్చర్ అయ్యే ఒక లేయర్గా డూప్లికేట్ లేయర్గా యాడ్ అవుతూ ఉంటుంది. అలా క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ థంబ్నెయిల్. అలాగా ఇంకొకటి ఇది లాస్ట్ది మనం టచ్ చేసినట్లయితే ఇది కట్ అయ్యి మనకు ఒక థంబ్నెయిల్గా ఇది మనకు ఆటో సేవ్ అవుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ దీని కింద టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మన లేయర్స్ ఇవన్నీ ఉన్నాయి, పైకి వెళ్తాయి. డిస్ప్లే ఈ మానిటర్ మనకి డిస్ప్లే అనమాట కిందకు వస్తుంది. మనకి వద్దంటే ఇక్కడ అండు ఇది చేయొచ్చు, ఇక్కడ మనం టచ్ చేసినా మళ్ళీ యథావిధిగా వస్తూ ఉంటుంది. ఇది ముందు చెప్పినట్లు ఇవన్నీ మీకు తెలిసి లెఫ్ట్ యారో ఉంది కదా, బిట్ టు బిట్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనమాట. మనకి లెఫ్ట్కి ఇలా చేస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్, బ్యాక్ అంటే ఫ్రంట్కి వస్తుంది. ఇక రైట్ సైడ్ ఉన్నది ఇక్కడ టచ్ చేస్తే ఫ్రేమ్ టు అంటే ఈ మనం ఏవైతే వీడియో క్లిప్స్, ఇమేజ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇది బిట్ అంటే క్లిప్ టు క్లిప్ ఇలా చేయితో ఇలా స్వైప్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ఏట్ అవుద్దంటే మనం ఇటు టచ్ చేసి పెట్టాము ఇలా ఉన్నది, ఒక్కొక్కసారి ఇలాగ మనకి ఇలాగ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము సౌండ్ చూడండి, దీంట్లో మనము ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలంటే ఇక్కడ మ్యూజిక్ ఆడియో అని ఉంది చూడండి. ఈ ఆడియో పైన టచ్ చేయగానే ఇక్కడ మనకు మన మొబైల్లో ఉన్నటువంటి మన స్టోరేజ్లో ఉన్నటువంటి ఈ సాంగ్స్ అన్నీ వస్తాయి. మీకు ఏది కావాలంటే అదిలో ఇక్కడ ప్లస్ మీద యాడ్ చేస్తే ఇలా యాడ్ అవుతుంది. ఇలాగ మ్యూజిక్ యాడ్ చేసేటప్పుడు చూడండి, ఇప్పుడు యాడ్ చేసిన సాంగ్ వినపడాలంటే దాన్ని పెంచుకోవాలి. ఒరిజినల్గా ఉన్నటువంటి వీడియోని ఇలాగా తగ్గించుకుంటే మనం యాడ్ చేసినటువంటి మ్యూజిక్ హైలైట్ అవుతుంది. ఇది మీ అవసరాన్ని బట్టి ఈ విధంగా మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేయండి. వాయిస్ ఓవర్ ఇక్కడ రికార్డ్ అన్నది చూడండి, ఈ రికార్డ్ అనే ఉన్నదాన్ని ఇలా టచ్ చేసినట్లే స్టార్ట్ వస్తుంది. స్టార్ట్ వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ టచ్ చేయండి. మనం ఇప్పుడు కైన్ మాస్టర్ యాప్ ఉపయోగించి మన మొబైల్లోనే వీడియోని ఏ విధంగా ఎడిట్ చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము. ఈ విధంగా మీరు ఎంతవరకు వాయిస్ ఓవర్ ఇవ్వాలో అది చేసి స్టాప్ చేయండి. మళ్ళీ దీన్ని మీరు ఇప్పుడు ప్లే చేయండి. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు కైన్ మాస్టర్ యాప్ ఉపయోగించి మన మొబైల్లోనే ఈ విధంగా మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత మనకు ఈ వాయిస్ అనమాట మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇలాగా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మెయిన్ లేయర్లో ఉన్నటువంటి వీడియో ఎడిటింగు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనము ఇంకొక లేయరు ఏ విధంగా యాడ్ చేయాలి, లేయర్ని మనం ఎలా యాడ్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది ఇప్పుడు ఈ వీడియో క్లిప్ ఉంది, దీన్ని రెండో లేయర్లోకి తేవాలి. అప్పుడు ఈ పైన లెఫ్ట్ సైడు డాట్స్ ఉన్నాయి, డాట్స్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు డూప్లికేట్ లేయర్ అంటే రెండో లేయరు ఏర్పడుతుంది. దీన్ని మనము ఇలాగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే రెండు లేయర్స్ కూడా ఇప్పుడు ఆ వీడియో పైన వీడియో అనమాట మనకి రెండు ప్లే అవుతూ ఉంటాయి. చూడండి, ప్యారలల్గా రెండు కూడా ప్లే అవుతాయి. అలాగే ఇక్కడ ఇది అక్కడే కాదు ఎక్కడైనా మనము ప్లేస్ చేసుకోవచ్చు, అక్కడే ఉంచాలని లేదు. ఇప్పుడు అదేవిధంగా ఈ ఇమేజ్ని కూడా మనం రెండో లేయర్లోకి తేవాలి. అప్పుడు డూప్లికేట్ లేయర్ ఇలా తెచ్చుకుంటాం. ఇది తెచ్చుకున్న తర్వాత ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేస్తాం. ఇది టచ్ చేసినట్లయితే దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకు ఇమేజెస్ అయినా ఏవైనా వీడియో లాగే మనకి ఇక్కడ ప్లే అవుతాయి. చూడండి, ఇది యాక్చువల్గా ఇది థంబ్నెయిల్ ఇమేజ్ అయినా కూడా అది ప్లే అవుతుంది, ఇలాగా వీడియో లాగా ప్లే అవుతుంది. కాకపోతే అది మోషన్ ఉండదు, అలాగే ఫోటో లాగా అలాగా కనిపిస్తుంది. ఇలా దీనిపైన ఇక్కడ టచ్ చేయండి, ఇలాగ వీడియో అయినా సరే ఇది ఇమేజ్ మాత్రమే ఇలా పెంచుకోవచ్చు. ఇమేజ్ కానీ గిఫ్ట్స్ కానీ ఇలాగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. అలాగే మనము వీడియోస్ని కూడా ఇది వీడియో బిట్ చూడండి, దీన్ని ఇలా పెట్టుకొని ఆర్డర్ పెట్టేసి మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్ చేసుకోవచ్చు, స్ప్లిట్ చేయొచ్చు. అలాగ లేదు అన్నప్పుడు ఇక్కడ ఇలాగా ఎడ్జ్లో టచ్ చేయండి, ఇలాగ సెలెక్ట్ అవుతుంది. దాన్ని ఇలాగ మీరు ఇలా చేసినట్లయితే అక్కడికి ఇది కట్ అవుతుంది అన్నమాట. ఎక్కడ కావాలంటే అక్కడికి ఇలాగా కట్ అవుతుంది.
ఇలా కట్ చేసింది మళ్ళీ అంతవరకే మనకి కావాలి అన్నప్పుడు మళ్ళీ అక్కడ టచ్ చేసేలాగా మనము ఎంతవరకు ఆ వీడియో క్లిప్ ఉందో అంతవరకు మనం మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. సెకండ్ లేయర్ పైన మనము ఓవర్లాప్ చేసినటువంటి వీడియోని కానీ లేదంటే ఇమేజెస్ని కానీ ఏ విధంగా ఎడిట్ చేయాలనేది చూద్దాం. ఇది మెయిన్ లేయరు. ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఓవర్లాప్ అయింది సెకండ్ లేయర్. ఇలాగ మనం ఎన్ని లేయర్స్ అయినా మన అవసరాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. ఇలా ఓవర్లాప్ చేసిన ఆ ఇమేజ్ని మనం ఈ రకంగా దాన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా కార్నర్లో మీరు చూడండి, కార్నర్లో ఇలా టచ్ చేసిన తర్వాత జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. అలాగే దీన్ని యొక్క యాంగిల్ని పైన రొటేట్ అనేది చూడండి, ఇలా పట్టుకొని ఇలా స్వైప్ చేసి ఈ టాట్ మనము ఇలాగా మన ఫింగర్తో మూవ్ చేసినట్లయితే అది యాంగిల్ అనమాట రొటేట్ అవుతూ ఉంటుంది. మన అవసరాన్ని బట్టి ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము క్రాప్ చేద్దాం. క్రాపింగ్ ఇలా క్రాప్ చేసిన తర్వాత ఇలాగ మనకి ఎడ్జెస్ ఇమేజ్ అనమాట మనకి సెలెక్ట్ అవుతుంది. ఇలాగ మనము ఎంతవరకు మనకు అవసరాన్ని బట్టి మనకి ఎంతవరకు అవసరమో దాన్ని ఈ విధంగా మనము క్రాప్ చేసుకోవచ్చు. ఇలా క్రాప్ చేసిన తర్వాత బయట ఇలా టచ్ చేసినట్లయితే అన్సెలెక్ట్ అవుతుంది. ఇలా క్రాప్ చేసినటువంటి ఇమేజ్ని మనకి నచ్చిన చోట ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మనం సెలెక్ట్ చేసామో దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా మనకి హైలైట్ అవుతాయి. దీన్ని రీప్లేస్ చేయొచ్చు. చూడండి, దాని ప్లేస్ ఇవన్నీ మీకు తెలిసినవి. అలా స్ప్లిట్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఇన్ యానిమేషన్ అంటే ఏదైతే మనము ఇది పెట్టాం దాన్ని ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా యానిమేట్ అవ్వాలనేది దీని యొక్క ఇది చూడండి, ఆ విధంగా అది ఎంటర్ అవుద్ది అనమాట. దానిపైన టచ్ చేయగానే మీకు దాన్ని ప్రివ్యూ అనమాట చూపిస్తుంది. ఇప్పుడు ఓవరాల్ అంటే వీడియో ప్లే అవుతున్నప్పుడు అది ఎంతవరకు అయితే మనము దీని యొక్క నిడివి ఉంటుందో అంతవరకు కూడా అది ఓవరాల్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. తర్వాత అవుట్ యానిమేషన్ అంటే ఎండ్ అనమాట. అది డిసపియర్ అయినప్పుడు ఎండ్ అయినప్పుడు ఏ విధంగా ఉండాలనేది దాని యొక్క యానిమేషన్. ఇప్పుడు ఈ యానిమేషన్ అనమాట ఎంత స్పీడ్లో అవ్వాలని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద చూడండి, ఇక్కడ ఉంది. ఇలా లెఫ్ట్కి ఇలాగ మనం తెచ్చినట్లయితే స్లో అవుతుంది. ఇవన్నీ కూడా ఈ సెకండ్ లేయర్ డూప్లికేట్ లేయర్స్లో ఉన్న వాటికి అప్లై చేయడానికి ఇవన్నీ ఉంటాయి. అలా మనకి వీడియో ఎడిటింగ్కి ఏవైతే ప్రాపర్టీస్ వచ్చాయో ఇంచుమించుగా ఈ సెకండ్ లేయర్ డూప్లికేట్ లేయర్స్లో ఉన్న వాటికి ఈ ప్రాపర్టీసే ఈ ఎఫెక్ట్సే చాలా వరకు వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ స్టిక్కర్స్ కనుక చూసినట్లయితే మీకు నచ్చినటువంటి స్టిక్కర్ మీకు మీ అవసరాన్ని బట్టి మీరు చూసుకోండి. వీటిని మీరు ఒకసారి ఇలా టచ్ చేస్తే స్టిక్కర్ అనమాట వస్తుంది. దాన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. అలాగే దీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలని చేసుకోవచ్చు. అలాగే దాన్ని టచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ స్టిక్కర్కి మీరు ఈ ఇన్ యానిమేషను అలాగే అవుట్ ఓవరాల్ యానిమేషను అనమాట మీకు నచ్చినట్లు మీరు పెట్టుకోవచ్చు. అలాగే అన్నీ ఈ అవుట్ యానిమేషన్ ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. చూడండి, ఇక్కడ దాన్నే ట్రిమ్ చేయొచ్చు. ట్రిమ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ట్రిమ్ చేయొచ్చు. లేదంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలాగా మనం దీన్ని ఇలా ఫింగర్ పెట్టి ఇలాగ దానిపైన మనం టచ్ ఇలాగ కొంతసేపు ఇలా పెట్టినట్లయితే దాని ఆప్షన్ వస్తుంది. ఇలాగ మనము దాని ఈ రన్నింగ్ నిడివి అంటే లెంత్ ఎంతవరకు మనకి ప్లే అవ్వాలి అనేది ఇలాగ మనము ఇక్కడ ఇదంతా ఇలాగ మనము ఎన్లార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. దీని లెంత్ ఎంత తక్కువ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. లేదు అన్నప్పుడు మీరు సపోజ్కి ఇలాగ ఎన్హాన్స్ చేశారు, లెంత్ చేశారు. ఎన్హాన్స్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏదో మీరు ప్లే చేయాలి. ఇంకా ఇందులోనే సెంటర్లో ఇంక దీన్ని డూప్లికేట్ చేయొచ్చు. లేదా ఈ మధ్యలో దీన్ని మీరు స్ప్లిట్ చేయాలనుకోండి, ట్రిమ్ చేయాలనుకుంటే ఇలాగా మన వీడియోకి ఏ విధంగా అయితే ట్రిమ్ లెఫ్ట్, ట్రిమ్ రైట్ అలాగే స్ప్లిట్ అని ఉంటుందో ఇవన్నీ దీనికి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనము లోగోస్ని ఎలా పెట్టాలో చూద్దాం. ఈ విధంగా మనము ముందు లోగోని సెట్ చేసుకొని ఉంచుకోవాలి. దానికి మనము ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే బ్రైట్గా, ఇలా కాంట్రాస్ట్, ఇలా ఒపాసిటీ, సాచురేషను ఇలా పెంచుకుంటే కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తుంది. మనము దీన్ని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలనేది మనం ముందు ఇలా
సెట్ చేసుకొని ఒక దగ్గర ఇలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే మనం ఎక్కడ మనకి పెడతామో అలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ దీని క్రిందన ఇలాగ రైట్ సైడు ఇలాగ పెట్టి మన చేతితో టచ్ చేసి ఇలాగ మనము దీని చివరి వరకు ఇలాగ మనము దీన్ని లెంత్ అనమాట ఎన్హాన్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇది వీడియో మొత్తం కూడా అది అక్కడే స్థిరంగా ఉంటుంది, ఇలా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఇది క్రియేటర్స్కి చాలా ముఖ్యమైనటువంటి ఫీచరు క్రోమాకి ఎలా ఉపయోగించాలంటే, ముఖ్యంగా ఇది మన యొక్క లోగోస్, ఏవైనా సబ్స్క్రిప్షన్ రిక్వెస్ట్స్ ఇవన్నీ కూడా మనము పెట్టేందుకు ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. క్రోమాకి యూజ్ చేసేటప్పుడు ఇది ముఖ్యంగా గ్రీన్ స్క్రీన్లో చాలా బాగా పనిచేస్తూ ఉంది. ఈ క్రోమాకి యూజ్ చేయాలంటే ముందు మనము ఆ లోగోస్ కానీ రిక్వెస్ట్ కానీ ఎక్కడ పెట్టాలి అనేది మనం ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని హైలైట్ చేస్తే దాని యొక్క ఫీచర్స్ ఓపెన్ అవుతాయి. ఇలా కిందకి స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత చూడండి క్రోమాకి దీన్ని టచ్ చేసినట్లయితే ఇక్కడ ఎనేబుల్ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేయండి. ఇది ఎనేబుల్ చేసిన తర్వాత ఏంటవుద్దంటే, ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ మొత్తం పోయి ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో మనం ఏదైతే చూపించాలనుకుంటున్నామో అది హైలైట్ అవుతుందన్నమాట. ఇది చాలా యాజ్ ఏ క్రియేటర్స్కి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్రోమాకి ఆన్ చేయగానే ఇది ఆ గ్రీన్ స్క్రీన్ పోయి ఇక్కడ చూడండి ఈ బెల్ సింబల్ ఇవన్నీ కూడా మనకి హైలైట్ అయ్యేవి. ఈ ముఖ్యంగా ఇటువంటి మీరు అప్లై చేసేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో ప్లే డార్క్గా ఉందా ఏంటుందా దాని యొక్క మొత్తము డిఫరెంట్ కలర్లో ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కిందన దీని యొక్క ప్రాపర్టీస్, దీని పర్సంటేజ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఇది ఇలా ఈ క్రోమాకి అన్నమాట అప్లై చేసిన తర్వాత దీంట్లో మీరు ఇది ప్లే చేసేటప్పుడు దీంట్లో ఇలా టచ్ చేసినట్లయితే దీని జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇలా చేసుకోవచ్చు. యానిమేషన్స్, ఇన్ యానిమేషను, ఈ ఓవరాల్ ఇవన్నీ కూడా ప్రతి దానికి కూడా మనము ఈ విధంగా మనము ఈ ఫీచర్స్ మనం యూజ్ చేసుకొని మనకి నచ్చిన విధంగా మనము ప్లేస్ చేసుకోవచ్చు. ఇది మన మొబైల్లోనే వీడియోని ఏ విధంగా ఎడిట్ చేయాలి తెలుసుకున్నాము. వీడియో ఉంటుంది, వీడియో మొత్తం చూడండి. ఏవైనా అప్లికేషన్ చెప్పేటప్పుడు యారో మార్క్స్ బాక్సులు మనం చూపించాలంటే ఈ లేయర్ అనే ఉంటుంది, దానిపైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రష్ మార్క్ ఉంటుంది చూడండి, హ్యాండ్ రైటింగ్ అని ఉంది చూడండి, అక్కడ టచ్ చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ మనకి కనపడతాయి. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, ఈ పెన్సిల్ సింబల్ యూజ్ చేసినట్లయితే మనము ఏవైతే ఐడెంటిఫికేషన్ చేయాలి లేదంటే మనము వాటిని ప్రత్యేకించి హైలైట్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. పెన్సిల్ సింబల్ కనుక ఇలా యూజ్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూడండి మనకు మనం కలర్ అన్నమాట సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కలర్ కూడా దీంట్లో డెన్సిటీ, దాని థిక్నెస్ అనమాట మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఈ పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఇలా మనము హ్యాండ్ రైటింగ్ టైప్లో మనకి నచ్చిన విధంగా మనము రాయాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ సింబల్ కనుక మనము ఏదైతే సెలెక్ట్ చేసామో మనకి అది ఈ బోర్డులో మనకి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా, అంటే వీటిలో ఈ రెండు ఇంచుమించు ఒకేలాగా ఉంది, అంటే ఒకటి పెన్సిల్ ఒకటి బ్రష్ టైప్లో వస్తుంది. ఇక్కడ ఈ లైన్ అనమాట స్ట్రైట్గా ఉంటుంది. ఇది నెక్స్ట్ ఈ యారో మార్క్స్ ఉంటాయి, ఇలాగా సబ్స్క్రైబ్ చేయండి అని ఈ విధంగా చూపిస్తూ ఉంటాం కదా, ఈ విధంగా మనము వీటిని ఈ సింబల్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు బోత్ సైడ్ యారో మార్క్ ఉంటుంది, ఇలాగా మీరు చూడండి. ఈ విధంగా మనం వీటిని ఇలాగ మనకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇలాగా ఇంటూ ఇక్కడ మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ బాక్స్, ఈ కిందన పాయింట్ ఉంది, ఈ పాయింట్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే థిక్నెస్ అనమాట. ఇప్పుడు చూడు ఇవన్నీ ఒకే సైజులో చేసాం. ఇది మనకి థిక్ కావాలంటే ఇక్కడ ఫస్ట్ ఉంది, ఆ ఫస్ట్ ఉంది దాన్ని అలాగ మనము ఇలాగ లెఫ్ట్ సైడ్కి ఇలా వస్తూ ఉంటే దాని యొక్క థిక్నెస్ అనమాట పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు
ఇప్పుడు సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ చూడండి, ముందు ఈ లైన్ అనమాట నేరోగా వచ్చింది, సన్నంగా వచ్చింది. ఇప్పుడు దాని యొక్క థిక్నెస్ అనమాట పెరిగింది. అలాగే ఈ యారో మార్క్ ఏవైనా మనకి ఎంత థిక్నెస్ కావాలో ఆ థిక్నెస్ని ఇక్కడ మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిఫాల్ట్గా థిక్నెస్ పెట్టాను. ఇప్పుడు ఇలా మనము ఏవైతే ఈ ఈ సింబల్స్ మనం పెట్టామో లేదంటే ఇవి హైలైట్ చేసాము, వాటిని మనము ఈ ఎరేజర్ ఉంటుంది, ఈ ఎరేజర్ యూజ్ చేసుకొని మనం ఇలాగా డిలీట్ చేసుకోవచ్చు, ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మాన్యువల్గా మనం ఎక్కడైతే ఎరేజ్ చేయాలో అలాగ చేయొచ్చు. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎరేజర్ తర్వాత ఇంకోటి ఉంది, దాన్ని అలాగే చేసినట్లయితే ఏవైతే మనం చేసామో మొత్తం కూడా ఒకేసారి డిలీట్ అయిపోతుంది. కాదు వీటికి మనము యానిమేషన్ ఇవ్వచ్చు. చూడండి, వాటిపైన టచ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ ఇవన్నీ మనకి చూపిస్తూ ఉంటాయి. అవి ఇన్ యానిమేషను, ఓవరాల్, అలాగే అవుట్ యానిమేషను, ఇవన్నీ కూడా మన అవసరాన్ని బట్టి మనము యూజ్ చేసుకో. ఇలాగా డౌన్కి మనం స్వైప్ చేసినట్లయితే ఇలాగ మీరు టచ్ చేయండి. టచ్ చేస్తూ ఉంటే వీటి యొక్క చూడండి బ్లెండింగ్ అంటే దీని ఓపాసిటీ, ఇవన్నీ కలరు, ఈ లైట్ను ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు వీడియోలో ఏవైనా మనం చెప్పవలసినటువంటి టెక్స్ట్ని యాడ్ చేయాలంటే ముందుగా ఇటువంటి చిన్న వీడియో క్లిప్ని మీరు ముందుగా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత మీరు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు టెక్స్ట్ని యాడ్ చేయండి. కైన్ మాస్టర్ ఇలా మీకు నచ్చిన ఫ్రేమ్స్లో ఈ విధంగా మీరు ముందు టెక్స్ట్ని టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ ఇలాగా మీకు ఎంత ఫాంట్ సైజ్ కావాలో ఆ విధంగా ఫాంట్ సైజ్ అలైన్మెంట్ చేసుకొని ఇలాగ సెంటర్ చేసుకుని ఇలాగా టచ్ చేసినట్లయితే చూడండి ఇలాగా లైన్స్ కనపడుతున్నాయి కదా, ఇలా పెట్టినట్లయితే స్క్రీన్కి కరెక్ట్గా మిడిల్లో ఉన్నట్లు ఇలా మీరు ముందు అలైన్మెంట్ చేసుకోండి. ఫాంట్ దీంట్లో ఏదైనా ఇంకా టెక్స్ట్ మీరు యాడ్ చేయాలంటే ఈ విధంగా మళ్ళీ మీకు ఎలాగ అట్రాక్టివ్గా ఉంటుందో ఆ రకంగా మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ అనమాట, అవతల చూసుకుని ఇలాగ మీకు ఇలాగ అలైన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ బ్లాక్గా ఉంది కాబట్టి స్క్రీన్ ఎంతవరకు ఉందనేది మీకు తెలియదు. ఇప్పుడు చూడండి కలర్ ఇలా కిందకి స్వైప్ చేయండి. ఇప్పుడు కలర్ అనమాట డిఫాల్ట్గా వైట్ ఉంది కదా, ఇప్పుడు మీకు ఎలాగ అట్రాక్టివ్గా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మీరు కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలాగా మీకు చూపిస్తుంది. అలాగే ఒక్కొక్క కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీకు అన్నిటికీ ఒకటే కలర్ ఉండాలంటే ఒకటే కలరు మీకు నచ్చిన విధంగా ఎలాగ అట్రాక్టివ్గా ఉంటుంది అనేది మీరు చూసుకొని మీ స్క్రీన్కి తగ్గట్లు మీరు ఏ స్క్రీన్ మీరు అంటే ఇక్కడ ఈ టెక్స్ట్ ఎందులో మీరు ప్లే అవ్వాలనేది ఆ స్క్రీన్ పెట్టుకున్నారు కదా, జస్ట్ అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఉన్నటువంటి స్క్రీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలాగా ఈ సెలెక్ట్ చేసిన కలర్స్ మీకు డెన్సిటీ చూడండి, ఆపోజిట్ థిక్నెస్ అలాగే లైట్ అనేది ఉంటుంది. ఇక్కడ దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత వీటికి మళ్ళీ మీరు బ్యాక్గ్రౌండ్ అన్నీ ఇవ్వచ్చు. చూడండి ఇలా టచ్ చేసినట్లయితే మీరు మళ్ళీ ఇక్కడ రెడ్ టు రెడ్ కాబట్టి ఇక అంత కనపడడం లేదు. దీనికి మీరు మళ్ళీ దీనికి అవుట్లైన్ ఇవన్నీ ఇవ్వచ్చు. ఇలా చూసినట్లయితే మీకు అన్నీ ఇక్కడ ఉంటాయి, యానిమేషన్స్ అన్నీ ఉంటాయి. చూడండి అవుట్లైను, ఈ అవుట్లైన్ ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఉంటుంది. ఈ కలర్ మీకు ఏది అట్రాక్టివ్గా ఉంటే ఆ కలర్ అవుట్లైన్ పెట్టుకోండి. ఇలాగ అవుట్లైన్ పెట్టిన తర్వాత ఇలాగ ఒకసారి చూడండి, చూసాక ఈ విధంగా వస్తుంది. దాని థిక్నెస్ అనమాట. ఈ విధంగా ఇలాగ మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇలాగ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అవుట్లైన్ ఇవ్వాలంటే ఇవ్వండి, లేదంటే లేదు. ఏదైనా మనకు ఏదైతే మనము ఇక్కడ లెటరింగ్ చేసామో అది మనకి అట్రాక్టివ్ కనపడమే మన మెయిన్ మోటో. దాని యొక్క అవుట్లుక్ ఎలాగొస్తుంది ఏంటనేది కొద్దిగా గమనించండి. ఇక్కడ చూడండి కొద్దిగా అట్రాక్టివ్గా ఉంది, దానికి సింక్ అయ్యింది. కలర్ అనమాట, దానికి డిఫరెన్స్ చూడండి. ముందు చూడడానికి బాగుంది, ఇలా
ఈ ఓకే చేసిన తర్వాత మళ్ళీ సైడ్కి టచ్ చేస్తే అన్సెలెక్ట్ అవుతుంది. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక దాని తర్వాత ఒకటి ప్లే అవుతూ ఉంటుంది. దీనికి మీరు యానిమేషన్స్, ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది ఎంతసేపు ఎంత టైంలో ఇది ప్లే అవ్వాలనేది మీరు ఇక్కడ చెయ్యిలో టచ్ చేసి మీరన్నమాట ఎంత టైంలో ఎంత డ్యూరేషన్లో ప్లే అవ్వాలనేది ఇక్కడ మీరు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ప్లే అయినప్పుడు మీకు సౌండ్ రావాలా వద్దా అనేది ఇక్కడ మీరు వీడియోలో క్లిప్పులో ఒక సౌండ్ ఉన్నట్లయితే ఈ మిక్సర్ టచ్ చేయండి. దాని సౌండ్ తగ్గించుకోవడం పెంచుకోవడం మీ అవసరాన్ని బట్టి చూడండి. ఈ విధంగా మనం వీడియో ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఉన్నటువంటి ఈ ఏరో మార్క్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన చూడండి మోస్ట్ కంపాటబుల్ అని ఉంది, దానిపైన టచ్ చేయండి. మోస్ట్ కంపాటబుల్ లేదా ఎఫిషియన్సీ అని ఇక్కడ మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీరు కింద చూసినట్లయితే ఇక్కడ చూడండి హెచ్డి, ఫుల్ హెచ్డి, అలాగే QHD అని ఉంది, అలాగే 4K. ఇలా మీకు ఈ 4K రెజల్యూషన్ పెట్టుకున్నట్లయితే ఈ స్టోరేజ్ అనమాట మెమరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. తర్వాత మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా డేటా ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. రైట్ సైడ్ చూడండి, ఇక్కడ 60, 50 ఇవన్నీ ఉన్నాయి. ఇది ఫ్రేమ్ రేటు. ఈ ఫ్రేమ్ రేట్ అనమాట ఎంత ఎక్కువ ఉంటే వీడియో మనం ప్లే చేసినప్పుడు అంత సాఫ్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం కంటెంట్ క్రియేటర్స్ 30 లేదా 25 ఈ ఫ్రేమ్ రేట్లో పెట్టుకుంటారు. అలాగే ఇక్కడ చూడండి కిందన బిట్ రేట్ అని చూడండి. ఈ బిట్ రేట్ కనుక ఇలాగా రైట్ సైడు ఇచ్చేసినట్లయితే హై ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఇలా మీరు సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సేవ్ యాజ్ వీడియో, ఈ సేవ్ యాజ్ వీడియో మీరు టచ్ చేయండి. ఇది కొంత సమయం తీసుకుంటుంది, ఇది మీకు తెలిసిందే. ఇది కంప్లీట్ అయినంత వరకు కూడా మీరు మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయడం కానీ ఏమీ చేయకూడదు. ఈ స్విచ్ ఆఫ్ అయినా పెద్ద ప్రమాదం ఏమీ జరగదు. మళ్ళీ మనము వీడియోని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా మీకు కైన్ మాస్టర్లో ఉన్న మన ప్లస్ పాయింట్ ఏంటంటే మనము సడన్గా ఇది బ్యాక్ అయినా సరే మనం ఏవైతే మనము ఈ సెట్టింగ్స్, ఈ ఎడిటింగు ఇవన్నీ చేసామో అవి డిఫాల్ట్గా సేవ్ అన్నమాట అవుతూ ఉంటాయి. ఈ విధంగా సేవ్ చేసుకున్నటువంటి ఆ వీడియో మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ గ్యాలరీ ఓపెన్ చేయండి. గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీకు గ్యాలరీలో ఏ రోజైతే ఆ రోజు మీ యొక్క గ్యాలరీలో చూపిస్తూ ఉంటుంది. ఒకసారి ఏదైనా మీరు అప్లై చేసిన తర్వాత దాన్ని ప్రివ్యూ ఒకసారి చూడండి. ప్రివ్యూ ఇలా ఇందులో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ని ఒకసారి ట్రై చేసి మీకు ఏది నచ్చితే అది ఉపయోగించి ఇలా ఈ విధంగా అట్రాక్టివ్గా ఈ వీడియోస్ని, అలాగే నేను క్యాన్వాలో థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలనేది వీడియో పెట్టాను. ఛానల్ని మీరు విజిట్ చేసి ఈ వీడియోని కూడా చూడండి. ఇలా అట్రాక్టివ్గా మీ యొక్క థంబ్నెయిల్స్ని కూడా మీరు డిజైన్ చేసుకునే విధంగా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.